గుడ్ ఈవినింగ్ వికే గారు. ఈ కొబ్బరికాయ కోడిగుడ్డు మీద మీరు ఏమైనా మాట్లాడతారా అసలు చర్చలోకి వెళ్లే ముందు? ఖచ్చితంగా మాట్లాడాలి కదండి. నేను ప్రత్యక్ష సాక్షిని, నేను తప్పనిసరిగా మాట్లాడాలి. మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు గారి నివాసంలోనే ఉండి మేనిఫెస్టో విడుదలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాను. మధ్యాహ్నం నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో కలిసే ఉన్నారు. ఇంకా అనేక మంది బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి రావటం జరిగింది. మేము అందరం కూడా కలిసే భోంచేసాం అందరం. కాబట్టి అన్నీ ఎక్కడా కూడా ఏదో ఈ సునకానందం మాటలు ఏవైతే ఉన్నాయో, మొన్ననే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వికే గారు, మొన్నే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇది మేనిఫెస్టో కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి రిజిగ్నేషన్ లెటర్ లాగా ఉంది, పూర్తిగా చేతులు ఎత్తేసాడు, నేను ఒక దద్దమ్మనని ఆయనే ప్రకటించుకున్నాడు ఆ మేనిఫెస్టో ద్వారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఏ మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటి మీరు అన్నట్టు కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఇవాళ ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు బ్లూ మీడియాలో తెగ వైరల్ చేయటం మొదలుపెట్టారు. మీరు ఇందాక సిద్ధార్థనాథ్ సింగ్ గారు అన్న మాటలను మీరు వినిపించారు. ఆయన చాలా స్పష్టంగా మై ప్రెజెన్స్ హియర్ ఆన్ ద డాష్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ ఎండార్స్మెంట్. అరే సన్నాసులారా, మీకు ఇంగ్లీష్ రాకపోతే మీరు తెలుసుకోండి. మై ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద డాష్ హియర్ ఈజ్ అన్ ఎండార్స్మెంట్ అని ఆయన ఇంగ్లీష్లో అన్న మాటలకు అర్థం ఏంటో తెలుసుకుని సావండి. ఊరికనే చేతిలో బులుగు మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఊరికనే స్క్రోలింగ్లు వేసుకోవటం, బ్రేకింగ్లు కొట్టుకోవటం, ఏదో ఆ పేటీఎం బ్యాచ్ని పెట్టుకుని సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు పెట్టడం, ఇది కాదు. చదువుకుని సస్తే కదా మీకు అర్థం కావటానికి ఏదైనా. కాబట్టి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మా పార్టీకి ఒక విధానం ఉంది, మేము జాతీయ స్థాయిలో మేము ఒక మేనిఫెస్టోని విడుదల చేసుకున్నాం, మేము రాష్ట్రాల వారీగా ఎక్కడ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు. ఇక్కడ నేను ఇంకొక ఉదాహరణ కూడా, ఒక విషయాన్ని కూడా చూపించాలి. ఇది భారతీయ జనతా పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో వీకే గారు. భారతీయ జనతా పార్టీ మోడీకి గ్యారంటీ 2024 ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఇది బీజేపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఇక్కడ ఈ డిబేట్ చూస్తున్న వారందరూ కూడా ఒక విషయం ఆలోచించండి. ఇవాళ ఎన్డీఏ కూటమి బీజేపీతో పాటు ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు దాదాపు 30 పార్టీలు పైగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇవాళ ఏదో బొమ్మే లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో పైన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు బొమ్మలన్నీ వేశారు ఇక్కడ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద వాళ్ళ ఎన్డీఏ కూటమిలో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు ఉన్నారండి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారు ఉన్నారు, అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అజిత్ పవార్ గారు ఉన్నారు. ఇవాళ మీ ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళందరూ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరినీ ఢిల్లీ పిలిచి వాళ్ళు దాన్ని ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళందరి చేతులు ఇది పెట్టి రిలీజ్ చేశారా? ఒకసారి చూడండి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి. ఇది వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము మా పార్టీ తరఫున మేము జాతీయ స్థాయిలో మేము ఒక మేనిఫెస్టో విడుదల చేసుకుంటా ఉన్నాం, మేము ఈ మేనిఫెస్టోతో మేము ముందుకు వెళుతూ ఉన్నాం, రాష్ట్రాల వారీగా మా ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని విడుదల చేసుకుంది. కాబట్టి ఇవాళ ఈ పేటీఎం కుక్కలు ఏవైతే మొరుగుతూ ఉన్నాయో వెళ్ళి చూడండిరా మీరు. బీజేపీ మేనిఫెస్టో వెబ్సైట్లో ఉంది కదా, వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న ఇండియా కూటమిలో ఉన్న 30 మంది బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఏం మాట్లాడతారా మీరు? అసలు ఏమీ తెలుసుకోకుండా, ఏమీ అర్థం లేకుండా, అరే క్లియర్గా చెప్తా ఉంటే కూడా ఇవాళ మీ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మీ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయింది, మీ ముఖ్యమంత్రి నేను ఒక దద్దమ్మనని చెప్పి నాకు పరిపాలన చేత కాదు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం నాకు చేత కాదు, రాష్ట్రానికి సంపద సృష్టించడం నాకు చేత కాదు అని చెప్పి 3,000 రూపాయల పెన్షన్ని 3,500 చేస్తా, అది కూడా 4 సంవత్సరాల తర్వాత ఒక 250 పెంచుతా, 5వ సంవత్సరంలో ఇంకొక 250 పెంచుతా. దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్దానండి.
అమ్మఒడికేమో డోంట్ మైండ్ అంటే నేను ఒకటే ముగిస్తా ఉన్నా ముగిస్తా ఉన్నా ఐఎమ్ కన్క్లూడింగ్. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో ఎప్పుడైతే అటర్ ఫ్లాప్ అయిందో, ఇవాళ మా సూపర్ 6 ఒక బ్లాక్ బస్టర్ హిట్, ఇవాళ పూర్తి స్థాయి మేనిఫెస్టో చూసేసరికి పూర్తిగా చతికిల పడిపోయారు. అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా అయితే వాళ్ళ ఆకాంక్షల మేరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆదాయం పెంచడం తెలుసు, రాష్ట్రానికి సంపద సృష్టించడం తెలుసు, మీలాగా విచ్చలవేడిగా అప్పులు చేయటం కాదు. కాబట్టి మాకు తెలుసు పరిపాలన, అందుకనే మా మేనిఫెస్టో ఇవాళ బ్లాక్ బస్టర్ హిట్. మా మేనిఫెస్టో అది మీ ఫ్రస్ట్రేషన్ కదా, అందుకని బొమ్మల గురించి ఆట గురించి పట్టుకుని ఏలాడుతాం. రైట్ పట్టాభి గారు ఒక్క నిమిషం.